తమిళనాడు రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని ఒక మలుపు జరిగింది. టీవీకే పార్టీతోని అన్నా డీఎంకే పార్టీ పొత్తుకోవడానికి రెడీ అయిపోయిందన్న విధంగా తెలుస్తుంది. దానికి ధీటుగా ఇంకొక నిర్ణయం కూడా తీసుకుందన్నమాట. బీజేపీ పార్టీతోని ఇక్కడ అన్నా డీఎంకే పార్టీ విడిపోతుంది, కటిఫ్ అయిపోయారనమాట. సో ఈ వార్త తెలిసిన తర్వాత అసలు ఎందుకోసమో ఎప్పటి నుంచో కూడా బీజేపీ పార్టీ అన్నా డీఎంకే పార్టీ పొత్తులో ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు విడిపోయారనే విషయానికి వస్తే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో మనందరం కూడా దేనికోసం వెయిట్ చేస్తున్నాము అంటే సీఎంగా ఎవరు అవుతున్నారు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరు, అసలు తమిళనాడు రాష్ట్రంలో గవర్నమెంట్ని ఎవరు ఫామ్ చేయబోతున్నారు, ఈ యొక్క తరుణం గురించి వెయిట్ చేస్తున్నాం. సో ఇలాంటి సందర్భాల్లో ఒకవైపు టీవీకే పార్టీ అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా కూడా ఒక పార్టీ పేరుగాంచింది. 108 స్థానాల్లో ఫర్ ది ఫస్ట్ టైం గెలుపొందినటువంటి పార్టీ టీవీకే పార్టీ, విజయ్ గారు. సో మరి ఆయన ప్రభుత్వం ఫామ్ చేస్తారా అంటే దానికి సరిపడా సీట్లు లేవు. 118 స్థానాల్లో గెలుపొందితే గనక 118 మంది ఎమ్మెల్యేలు ఉంటే గనక అప్పుడు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్నీ కూడా సంసిద్ధం అవుతాయి. ఇంకొక వైపు అన్నా డిఎంకే పార్టీకా ఛాన్స్ లేదు, డిఎంకే పార్టీకా ఛాన్స్ లేదు. మరి ప్రభుత్వాన్ని ఎవరు ఫామ్ చేస్తారు, సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఇదంతా కూడా వీళ్ళకే వదిలేశారు గవర్నర్ గారు. సో మరి ఇక్కడ విజయ్ గారు ఏమో నేను ప్రమాణ స్వీకారం చేస్తానని వెళ్ళినప్పుడు నీ దగ్గర సరిపడా సీట్లు లేవు, ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయో వాటిని తీసుకొనిరా, అప్పుడు నీకు ఆవాదం తెలుపుతానని ఈయన అంటున్నారు. ఒకవైపు ఏమో వీళ్ళిద్దరు అన్నా డిఎంకే పార్టీ డిఎంకే పార్టీ పొత్తు కూడతారు, సో వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని చెప్పేసి ఇంకొంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి తరుణంలో ఎప్పుడైతే వీళ్ళిద్దరు పొత్తు కూడతారని చెప్పేసి ఈ వార్త బయటకు వచ్చిందో అప్పుడు విజయ్ గారు ఏం చెప్పారు, ఒకవేళ నాకంటే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి నా పార్టీకి పక్కన పెట్టేసి 108 స్థానాల్లో గెలిపినటువంటి మమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు పొత్తుగా వస్తే వాళ్ళకు గవర్నమెంట్ ఫామ్ చేసి ఛాన్స్ ఇస్తామంటే మేము ఊరుకోము. 107 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మా పార్టీలో ఉన్నారో టీవీకే పార్టీలో వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఆ విధంగా ప్రకటించారు. సో ఇప్పుడు ఏంటంటే అన్నా డిఎంకే పార్టీ డిఎంకే పార్టీ పొత్తు కాదు, అన్నా డిఎంకే పార్టీ టీవీకేతోని కలవడానికి ప్రభుత్వం ఫామ్ చేయడానికి రెడీగా ఉందనే ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. సో ఈ యొక్క సందర్భానికి ఏదైతే అన్నా డిఎంకే పార్టీ టీవీకేతోని కలుస్తామంటున్నారో ఈ యొక్క కలయికకి బీజేపీ పార్టీ అడ్డు చెప్తుంది అనమాట. సో ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఒక్కళ్ళు మాత్రమే గెలుపొందారు తమిళనాడులో, కాంగ్రెస్ నుంచి 5 మంది. సో మరి కాంగ్రెస్ కూడా ఆల్రెడీ విజయ్ గారికి సపోర్ట్ చేస్తామని ముందుగానే చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే అన్నా డిఎంకే పార్టీ టీవీకేతోని కలవడానికి బీజేపీ పార్టీ అడ్డుగా ఉందన్నమాట, అడ్డుగా ఉన్నారు, వాళ్ళు అడ్డు చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఏం చేసింది అన్నా డిఎంకే పార్టీ, ఓకే నువ్వు అడ్డు చెప్తున్నావు కదా, మీరు ఉన్నది ఒకరే కదా, సో మేము బీజేపీ పార్టీతోని కటిఫ్ అవుతున్నాం అంటే కట్ చేస్తున్నాము, ఇంకా లేదు ఇంకా మీతోని మాకు పొత్తు వద్దు, నేను టీవీకే పార్టీతోని వెళ్తాను అనే విధంగా ఒక ప్రకటన చేశారు అంటూ ఇంకొక వార్త బయటకు వచ్చింది. సో ఇవన్నీ కూడా నిజమా అంటే మరి దానికి 100% అవును అని చెప్పలేం, జస్ట్ బయటకు వచ్చినటువంటి వార్తలు మాత్రమే, రూమర్స్ మాత్రమే. సో ఇది నిజమా కాదని తెలియాలంటే ఖచ్చితంగా ఈవినింగ్ వరకు మాత్రం వెయిట్ చేయాలి. మరి గవర్నర్ గారు విజయ్ గారికి ఈరోజు శుక్రవారం ఈవినింగ్ వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈవినింగ్ లోపు నువ్వు ఎవరిని తీసుకొస్తావు ఏంటి తెలియదు, కానీ 118 సీట్లతో నా దగ్గరికి వస్తే అప్పుడు నీకు సీఎం అవ్వడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆమోదం తెలుపుతామనే విధంగా ఆయన చెప్పారు. సో మరి చూద్దాం, ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాము. అన్నా డిఎంకే పార్టీ టీవీకేతోని కలుస్తుందా, లేకపోతే అన్నా డిఎంకే పార్టీ డిఎంకే పార్టీ అందరూ కలిసి ఒక పొత్తుగా కూడి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, లేకపోతే విజయ్ గారికి ఫామ్ చేస్తారా, లేకపోతే ఎవరికీ కాకుండా రాష్ట్రపతి పాలన అనేది తమిళనాడు జరుగుతుందా, ఇన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకాలి అంటే ఈవినింగ్ వరకు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి.